హాయ్ అండి. ఇప్పుడు మనము దోసకాయ పచ్చడి చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అది తయారు చేసుకునే విధానము. అది నేను ఇప్పుడు రోట్లో దంచుతానండి. మీకు చూపిస్తున్నాను కదా! ఇప్పుడు నేను చూపించే ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా అన్నీ వేపుకున్నవే సిమ్‌లో పెట్టుకొని, ఒక ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు తప్ప. ఇప్పుడు దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేయించుకున్నాను. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేయించుకున్నాను. ఆనియను, వెల్లుల్లిపాయ రెబ్బలు 2 అవి వేయించకుండా ఉండేటివి పచ్చివి అన్నమాట. ఇవన్నీ కూడా వేయించినవి. వెల్లుల్లి రెబ్బలు మాత్రమే 2, 3 వేసుకోండి. అవి కూడా వేయించనవసరం లేదు. అలాగే చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు సరిపడా ఉప్పు. చూసారు కదా చింతపండు ఎంత నానబెట్టానో కొంచెం నానబెడితే సరిపోతుంది. అంటే మనం కారాన్ని బట్టి కొందరు కారం ఎక్కువ తింటారు, పులుపు తక్కువ తింటారు. ఎలాగైనా చేసుకోవచ్చండి. కానీ మనకి పులుపు కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. కారం ఎక్కువైనా అంత బాగోదు. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని ఉప్పు వేసుకొని దంచుకోవాలి. రోటి పచ్చళ్ళు ఎలాగైనా రోటి పచ్చళ్ళేనండి. రోటి పచ్చడి తయారు చేసి పెట్టుకుంటే చెడిపోను కూడా చెడిపోదు. అదే మనం మిక్సీలో వేసుకున్నట్లయితే అది ఒక రోజుకే చెడిపోతుంది. ఇది మనకి ఒక వారం రోజుల వరకు కూడా ఏమీ కాదు. ఈ విధంగా దంచుకోవాలి. ఇలా ఒక్క ముక్క కొంచెం మెత్తగా మరీ మెత్తగా దంచుకోకూడదు. కొంచెం ఒక్క ముక్క ఉంచాలి. అలా ఉంచినప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇది ఒక్క ముక్క అయిన తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని యాడ్ చేయాలి. చాలా టైం అయితే పడుతుందండి. మనకు రోట్లో దంచుకోవడం అంత ఈజీ అయితే కాదు. టైం పడుతుంది. అలాగే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. దోసకాయ అంతా కూడా వేసేసుకొని దోసకాయని కూడా కొంచెం దంచుకోవాలి. ఎక్కువ దంచిన అవసరం లేదు. కొంచెం అంటే అది ఒప్పులుగా ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా అయిపోతే బాగోదు. కొంచెం ఒప్పులు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. ఆ విధంగా దంచుకోవాలి. చింతపండు కూడా వేసేసుకున్నాను. చూసారు కదా! ఇలా ఒక్క ముక్క దంచుకున్న తర్వాత మనము ఆనియన్ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని దంచుకోవాల్సి ఉంటుంది. వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం మెత్తగా అవ్వాలి. ఎందుకంటే అవి మనకి ఆ ఫ్లేవర్ రావాలి కదా, అందుకోసము. ఆనియన్స్ పెద్దగా మెత్తగా అవసరం లేదండి. కొంచెం ఒక్క ముక్క దంచుకోండి. అంటే మనకి ఎలా అయితే ఎంత అయితే సైజు ఉండాలనో ముక్కలు అలా ఆనియన్ ఉంచుకునేటట్టుగా మనం చూసుకొని దంచుకోవాలి. నాకు తెలిసి నేను కొంచెం చింతపండు తీసి పెట్టాను కదా, అది కూడా పడిపోతుంది. అది కూడా వేసేసుకోవచ్చు మనము. అది కూడా వేస్తానండి. ఈ విధంగా అంతా కలదంపుకొని అంతా ఒక బౌల్కి తీసేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. మనకు ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. పులగంలోకైనా బాగుంటుంది, పొంగల్లోకైనా బాగుంటుంది, వైట్ రైస్లోకైనా బాగుంటుంది, రొట్టెలోకైతే ఇంకా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం వాటర్ వేసుకొని ఇది మనం తీసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొంచెం దంచేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇందులోంచి సగం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే 10 రోజులైనా కూడా ఈ పచ్చడి పాడవ్వదు. అంటే తగలకుండా ఒక బౌల్లోకి కొంచెము మనం రోజు వాడుకోవడానికి కొంచెం తీసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఏం కాదు. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకోండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.